శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఈవేళ మనం 43వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భగవానుడు ఏం చెప్తూ ఉన్నాడు గ్రహిద్దాం. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. భగవానుడు చెబుతూ ఉన్నాడు, ఓ అర్జున, అట్లా అతడు యోగుల వంశమున జన్మించి పూర్వదేహ సంబంధమైన యోగ విషయక బుద్ధితోటి సంపర్కమును పొందుచున్నాడు. అట్టి యోగ సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగ సిద్ధిని అనగా మోక్షము కొరకై మరల తీవ్రతర ప్రయత్నమును సల్పుచున్నాడు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఏ ఒక్కడు యోగ శ్రేష్ఠుడు కాలేకుండా మధ్యకాలములో శరీరాన్ని వదలవలసి వచ్చినప్పటికీ చింతించవలసినటువంటి అవసరము లేదు. వాడు మళ్ళీ జన్మం ఎత్తినప్పుడు ఆ జన్మములో ఆ జన్మ సంస్కారము వలన ఈ జన్మములో తాను సత్ప్రవర్తన కలిగి, సదాచరణ కలిగి, సద్భావన కలిగి, పరోపకార బుద్ధి కలిగి కారణ జన్ముడుగా జన్మిస్తాడే కానీ చేసినటువంటి తపస్సు, చేసినటువంటి సత్కార్యక్రమములు వృధాగా పోవు. దాని ఫలితం ఉంటుంది, నిరాశ చెందవలసినటువంటి అవసరము లేదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ యోగుల యొక్క వంశమునందు జన్మించి అతడేమి చేయునో ఇచట భగవానుడు వచింపబడినది ఏమిటి అంటే, పూర్వజన్మమందు తాను అభ్యసించి అసంపూర్తిగా నిలిపివేసినట్టి యోగమును మరల ఎత్తుకొని పూర్ణసిద్ధి కలుగు వరకు దానిని సాధించును. ఎచ్చట వదిలెనో అచట నుండి తిరిగి ప్రారంభించును. అతనికి పూర్వపు శరీరము నశించనే కాని పూర్వపు మనస్సు, బుద్ధి, సంస్కారములు నశింపలేదు. మోక్ష పర్యంతము అవి ఉండియే ఉండును. కాబట్టి పూర్వజన్మయందలి బుద్ధితోటి సంయోగము ఇచట మరల పొందెనని చెప్పబడినది. అనగా సంబంధము తెగలేదని మనకు తెలియబడుతూ ఉన్నది. అది పుణ్యబుద్ధి అయినచో ఆ పుణ్య సంస్కారమే ఇప్పుడు విజృంభించును. పాపబుద్ధి అయినట్టి పాప సంస్కారములు అలవడును. కావున పూర్వము తాను చేసినది నశింపక ఈ జన్మయందు తిరిగి ఉదయించును. ఇది బ్రాటోవర్ అనగా బ్రాటోవర్ పద్ధతి వంటిది. అంగడిలో లెక్కలు వ్రాయువాడు ఒక పేజీ లెక్క పూర్తి కాగానే దానిని కూడి ఆ మొత్తమును మరుసటి పేజీ పైన వేసి మరల లెక్క వ్రాయుదురు కదా. అట్లే యోగియుగువాడు పూర్వజన్మమందు యోగాభ్యాసము ఎచట నిలిపివేసెనో అచట నుండి తిరిగి ఇప్పుడు ప్రారంభించి మోక్షసిద్ధి కలుగు వరకు నిర్విరామముగా ప్రయత్నము సలుపుచుండును. సంసిద్ధౌ సంయక్ సిద్ధౌ అని చెప్పినందువలన పూర్ణసిద్ధి కొరకే అతడు యత్నశీలుడై ఉండునని స్పష్టమవుతున్నది. యోగుల వంశమందు జన్మించుట వలన ఆధ్యాత్మిక వాతావరణమే అచట నుండుటచే అతని సాధనకి ఏమాత్రము ప్రతిబంధము లేకుండా ఉండును. కావున దీనిని బట్టి పుణ్యము గాని, పాపము గాని, జ్ఞానము గాని, అజ్ఞానము గాని
సద్వాసనలు గాని దుర్వాసనలు గాని జన్మ జన్మాంతరము జీవుని వెంట నీడవలే వచ్చుచునే ఉండునని తేలుచున్నది. జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు మాత్రమే కర్మ అంతమై జీవునికి సంసార చక్ర పరిభ్రమణము నుండి విముక్తిని కల్పించును. కావున శరీరము పతనమగుటకు పూర్వమే జీవుడు తన బుద్ధికి పూర్ణమగు పారమార్థిక వికాసమును కల్పించవలెను. అనేక సాధనల ద్వారా దానికి దైవ సంస్కారములని కలుగజేయవలెను. యాలననగా అట్టి సంస్కారము యొక్కటియే మరణ కాలమున జీవుని వెంట నుండునది. తక్కిన వస్తువులన్నీయు తుదకు దేహము కూడా ఇచటనే నిలిచిపోవును. కాబట్టి విఘ్నుడగువాడు తన వెంట ఎల్లప్పుడూ ఉండు మోక్ష సూక్ష్మదేహమును అనగా మనస్సును బుద్ధిని పరిశుద్ధముగను దైవగంధయుతముగను ఆత్మజ్ఞాన సంపన్నముగను చేసుకొనవలెను. చేసిన పుణ్యము గాని పాపము గాని నశింపదు గనుక ఏ ఒకంత జపము గాని ధ్యానము గాని జ్ఞానము గాని పరోపకారము గాని ధర్మము గాని ఈ సంరక్షించగలదు. స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని శాస్త్రం చెబుతూ ఉన్నది కదా. కాబట్టి హృదయమును దైవమయముగును ధర్మమయముగను గావించుకొనుడు ఈ జన్మయంది కడతేరుటకు కృత నిశ్చయుడై ఒకవేళ జీవితాంతము వరకు మోక్ష లక్ష్యమును పొందజాలనిచో మరు జన్మ ఎందైనా దానిని కొనసాగించి పూర్తి చేయవలయును. అమూల్యమగు ఈ మానవ జన్మను భోగ విలాసములందు వ్యర్థము చేయరాదు. పరమార్థ సామగ్రిని త్వరగా సంపాదించవలెను. లేనిచో తదుపరి పశ్చాత్తాపమునొందవలసి ఉండును అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. అట్లు యోగుల వంశమందు జన్మించి సాధకుడు ఏమి చేస్తాడు? ఈ జన్మమందు సంపూర్ణమైనటువంటి పరిపూర్ణ జ్ఞానము రాకుండా ఎరుకతో శరీరాన్ని వదిలినటువంటి వాడు మరు జన్మములో ఏం చేస్తాడు? యోగుల కులములో పుడతాడు అన్నాడు. యోగులు అంటే ఎవరు? పూర్వము తాను అసంపూర్తిగా నుంచిన యోగమును పూర్ణసిద్ధి కలుగు వరకు తిరిగి సాధించును. అది యోగి యొక్క లక్షణం. అటువంటి కుటుంబంలో జన్మిస్తాడు అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. పుట్టగానే అతనికి యోగ సంస్కారం ఎట్లు కలుగును? మన వాళ్ళు అంటూ ఉంటారు కారణ జన్ములు అని. పూర్వ జన్మయందలి యోగ విషయములై యోగ జన్మయందు పూర్వజన్మయందలి యోగ విషయకమున బుద్ధితో అతనికి సంయోగము కలుగును. అందుచే చక్కటి యోగ సంస్కారం ఏర్పడును. ఇది గత జన్మ సంస్కారములు అని మన వాళ్ళు అంటారు కదా పెద్దలు. ఇవి అన్నీ కూడా ఖచ్చితం, ఇందులో అనుమానం లేదు. వస్తూ వట్టి చేతులతో వచ్చాము, పోతూ వట్టి చేతులతో పోతాము అనేది అబద్ధపు మాట. ఎందుచేత ఈ స్థూల శరీరముతో సంచిత కర్మములను అన్నిటినీ కూడా అనుభవించడానికి వచ్చాము. ఇక్కడ ఆగమ కర్మ అనుభవిస్తూ ఉన్నాం. ఇక్కడ అనుభవించేదంతా కూడా ప్రారాబ్ధం, నేను చేసుకున్నటువంటిదేని మన వాడుక పదములో అంటూ ఉంటాం. అంటే ప్రారాబ్ధములో నువ్వు స్థూల సూక్ష్మములతో చేసినటువంటి కర్మమును సంచిత కర్మము రూపములో వచ్చి ఈ జన్మములో అనుభవిస్తూ ఉన్నాం. ఈ సంచిత ప్రారాబ్ధ ఆగమ కర్మములు అన్నీ కూడా సమూలంగా నిర్మూలన కావాలి అంటే గురు సూచన కావాలి. గురు మర్మము ఎరిగినటువంటి వాడికి తిరిగి జన్మము లేదు. తక్కిన వారికి జన్మం ఉత్తమ జన్మమైనా రావచ్చు, నీచ జన్మమైనా రావచ్చు. గత సంస్కారములను అనుసరించి వాడి యొక్క ప్రారాబ్ధము నడుస్తూనే ఉంటుంది.
సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.